మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతి తెలుగు నుండి ఉపవాచకంలో రామాయణంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్లు. మరి మన ఎగ్జామ్లో రెండు బిట్లు అయితే తప్పనిసరిగా వస్తాయండి. మరి ఈ వీడియోలో ఏ ఏ కాండాల్లో ప్రముఖమైనటువంటి బులెటిన్ సంఘటనలన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నాయి. అదేవిధంగా పాత్రలు వాటి యొక్క స్వభావాలను తెలియచేస్తూ వివరణాత్మకంగా ఉందండి 9 పేజీల్లో. మరి లేట్ లేకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. మరి వీడియోని అయితే లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. రామాయణం ముందుగా ముఖ్య సంఘటనలో మొదటిది బాలకాండ అండి. మరి రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించింది ఎవరు అంటే నారదుడు అండి. వాల్మీకి మహర్షికి వినిపించింది నారదుడు. మరి వాల్మీకి గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి వెళ్ళాడండి. మరి ఈ స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడండి. ఒక వేటగాడు క్రూర బాణంతో చెట్టు మీద ఉన్నటువంటి క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని నేలకూల్చాడు. వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగానే మానిషాద అనే మాటలు వచ్చాయండి. మరి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడండి. ఎవరు? బ్రహ్మ. మరి బ్రహ్మ యొక్క ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టింది వాల్మీకి మహర్షి అండి. మరి సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధమైనటువంటి దేశం ఉందండి. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడండి. సరయూ నది తీరంలో కోసల దేశం ఉంది. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఎడ్జిటీలకి ఇక్కడ స్కూల్ స్టూడెంట్లకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి రామాయణం. నెక్స్ట్, దశరథ మహారాజుకు సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగిందండి. మరి ఈ దశరథుని అభ్యర్థన మన్నించినటువంటి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించారండి. పుత్రకామేష్టి యాగం. మరి మానవుని చేతిలోనే రావణుని మరణం ఉందని బ్రహ్మ దేవతలతో అన్నాడు. ఎవరితో అన్నారు అని అడుగుతారండి. బ్రహ్మ దేవతలతో అన్నాడు. రావణుని సంహరించడానికి మానవుడిగా అవతరించమని శ్రీ మహావిష్ణువును దేవతలు అభ్యర్థించారు. మరి దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుండి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. మరి దివ్య పురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌశల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు దశరథుడు. అప్పుడు చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు, మరి మిగతా వాళ్ళు కూడా వరుసగా పుట్టారండి. వాళ్ళ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. ఎలా పెరుగుతున్నారు అని అడుగుతాడు. శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. విశ్వామిత్రుడు తాను చేపట్టిన యాగరక్షణ కోసం శ్రీరాముడిని తన వెంట పంపమని దశరథుని అడిగాడు. ఎవరు అడిగాడు? విశ్వామిత్రుడు. మరి మారీచ, సుబాహులు రావణి చేత ప్రేరేపితులై యజ్ఞానికి విఘాతం కలిగిస్తున్నారు అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. మరి దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్ని మీద గుగ్గులమయ్యాడు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని వశిష్ఠ మహర్షి దశరథునికి హితవు పలికాడు. మరి విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. రామలక్ష్మణులకు బల, అతి బల అనే విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్రుడు. దుష్టరాలు అయినటువంటి తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. రామలక్ష్మణుల సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నారు. రాముడు సీతేశువు అన్న మానవాస్త్రాన్ని, ఏ వస్త్రానండి? సీతేశువు
అనే మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. మరు నిమిషంలో రాముడు ఆగ్నేయాస్త్రంతో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. ఇక్కడ ఏ ఏ అస్త్రము ఎవరి మీదకి? మారీచుని మీదకి సితేశువు, సుబాహుకి మీదకి ఆగ్నేయాస్త్రం. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. మరి రాముని కోరిక మేరకు తన వంశ పుట్టుపూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. పాతాళంలో బూడిది కుప్పలై పడి ఉన్నటువంటి తమ పితరులైనటువంటి సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు దశరథుడు. రామ, గౌతముడి యొక్క ఆశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. అహల్య, గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. నెక్స్ట్, మిథిలలో అహల్య, గౌతముల పెద్ద కుమారుడైనటువంటి శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. మిథిలలో అహల్య, గౌతముల పెద్ద కుమారుడు శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. విశ్వామిత్రుని ఆదేశంతో జనకుడు తన దగ్గర ఉన్నటువంటి శివధనుస్సును చరిత్రను రామలక్ష్మణులకు వివరించాడు. శివధనుస్సు ఎక్కుపెట్టగలడనే సీతకు తగిన భర్త అన్నాడు జనకుడు. శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నవాడు జనకుడు. విశ్వామిత్రుడు మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. పిడుగుపాటులో భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా ఎవరెవరుండిపోయారు? జనకుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారందరూ మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. మరి విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్నటువంటి వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టాలని సవాలు విసిరాడు. మరి రాముడు ఈ వైష్ణవ ధనుస్సును కూడా అవలేలగా ఎక్కుపెట్టగానే ఓటమిని అంగీకరించి పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. మహేంద్ర పర్వతానికండి. మరి రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. ఇది బాలకాండ అండి. మరి రెండవది అయోధ్యకాండ. మరి దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముని యువరాజుని చేయడానికి నిర్ణయించుకున్నాడు. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షద్వారాలు చేశారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తుండడం చూసి మందర కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాయి. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని అందించింది. భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని మందర కైకేయికి దుర్బోధ చేసింది. భరతుని పట్టాభిషేకం జరగాలని, రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలని కైకేయి దశరథుని కోరింది. కైకేయి తను కోరిన 2 వరాల గురించి రాముడితో చెప్పింది. తన పినతల్లి ఆదేశాన్ని తన తండ్రి ఆదేశంగా భావించి రాముడు దండకారణ్యానికి బయలుదేరి సిద్ధపడ్డాడు. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. పుత్ర వ్యామోహంతో కౌశల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. మంగళవాద్య ఘోషతో మారుమోగవలసినటువంటి అయోధ్య ఆర్తనాదాలతో నిండిపోయింది. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరికి బయలుదేరాడు కుహుడు. భరద్వాజ మహర్షి సూచన మేరకు భరద్వాజ మహర్షి, ఇక్కడ మహర్షులు ఎవరెవరు వచ్చారో, కొత్త పాత్రలు ఏంటి, ఏ బాణాలు, ఏ అస్త్రాలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. భరద్వాజ మహర్షి సూచన మేరకు యమునా నది దాటి చిత్రకూటం చేరుకున్నారు
సీతారామ లక్ష్మణులు చిత్రకూటం. మరి ఈ దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు. సుమంత్రుడి ద్వారా మరి రాముని ఎడబాటును తట్టుకోలేక దశరథుడు ప్రాణాలను విడిచాడు. దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు. గుహుని సహకారంతో భరద్వాజ ఆశ్రమం చేరుకున్నాడు భరతుడు. మరియు భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. మరి భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. భరతుడు నంది గ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతాకళ్యాణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అత్రి మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. నెక్స్ట్ మూడవది అరణ్యకాండ. దండకారణ్యంలోకి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లేత్రాడుని ధనుస్సు నుండి వేరు చేశాడు శ్రీరాముడు. రామలక్ష్మణులు విరాధుని 2 భుజాలను నరికివేశారు. విరాధుడికి 2 భుజాలని నరికివేశారు. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలిగిందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు విరాధుడు. కుబేరుని మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నది ఎవరంటే విరాధుడు. మరి శరభంగ మహర్షి సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు. సుతీక్న మహర్షి తన తపశక్తినంతా శ్రీరామునికి దారాదత్తం చేశాడు. సుతీక్న మహర్షి అండి. అదేవిధంగా అగస్త్యుడు శ్రీరామునకు దివ్య ధనస్సును, అక్షయ తూనీరాలు, అమోఘమైనటువంటి ఖడ్గాన్ని బహుకరించింది అగస్త్యుడు అండి. ఇక్కడ అగస్త్యుడు ఎవరికి ఏమి బహుకరించారన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ తన తండ్రికి ఆత్మీయుడైనటువంటి జటాయువునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. మరి ఈ శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు చెవులు కోసివేశాడు. కరదూషణాలు 14,000 మంది రాక్షసులతో రాముడి మీదకి దండ ఎత్తారు. సీతను అపహరిస్తే శ్రీరాముడు తట్టుకోలేక జీవితాన్ని చాలిస్తాడని అకంపనుడు రావణుడికి ఉపాయాన్ని చెప్పాడు. అకంపనుడు. నెక్స్ట్ మారీచుడు సూచనతో రావణుడు ఆవేశం తిరుగుముఖం పట్టింది. ఎవరు ఆపారు ఇక్కడ? మారీచుడు. శూర్పణఖ మాటలు విని రావణుడు చివరకు సీతను అపహరించడానికి నిర్ణయించుకున్నాడు. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని మారీచుని హెచ్చరించిన వాడు ఎవరు అంటే రావణుడు. రావణుడి చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడమే నయమని తేల్చి చెప్పాడు మారీచుడు. మరి మారీచుడు బంగారు లేడుగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు. సీత ఇష్టంతో ఆ మాయలేడిని చంపైనా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. మారీచుని రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. మరి మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది. రాముడు ఆపదలో చిక్కుకున్నాడని ఆదుకోవడానికి వెళ్ళమని సీత లక్ష్మణుని పురమాయించింది. లక్ష్మణుడు వెళ్ళడానికి గమనించినటువంటి రావణుడు సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు. యతి రూపంలో వచ్చినటువంటి రావణునికి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత. రావణుడు సన్యాసి వేషాన్ని వదిలి 10 తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు. అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నటువంటి జటాయువునకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్ళను నరికివేశాడు. రక్తంతో తడిసి ముద్దయిన జటాయువును చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రమించింది.
ఆక్రందించింది. ఒక పర్వత శిఖరం మీద 5 వానర ముఖ్యులను సీత చూసింది. సీత తన ఉత్తరీయపు కొంగులో ఎక్కడ ఏ కొంగులో ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నిటిని మూటగట్టి వానరుల మధ్య పడేటట్లు వదిలింది. మరి ఆడపులుల మధ్య జింకలాగా, రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుమిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది. లక్ష్మణుని చూసి శ్రీరాముడు నిశ్చేష్టుడై సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు. అరణ్యంలో సీతను వెతుక్కుంటూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు. రావణుడు సీతను అపహరించాడని, ఎదిరించిన తనకి గత పట్టించాడని జటాయువు శ్రీరామునికి వివరించాడు. నెక్స్ట్ కబంధుడు. ఇక్కడ చూడండి, కబంధుడు రామలక్ష్మణులు భక్షించడానికి నోరు తెరిచింది ఎవరంటే కబంధుడు అండి. కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. శబరి పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. ఇక్కడ శబరి ఏ నదీ తీరంలో ఉందంటారు, తమసా నద, పంపా నది తీరమా, ఇలా కొన్ని వస్తుంటాయి, మనం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. శబరి శ్రీరాముని అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. నెక్స్ట్ అండి కిష్కింధకాండ అండి. కిష్కింధకాండలోని ముఖ్య సంఘటనలు అండి. మరి ఋష్యమూక పర్వతం నుండి రామలక్ష్మణులు చూసింది ఏ పర్వతం నుంచి అండి? ఋష్యమూక పర్వతం నుండి రామలక్ష్మణులు చూసింది సుగ్రీవుడు అండి. సుగ్రీవుడి ఆనతి మీద రామలక్ష్మణులు ఉన్న చోటుకి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు. హనుమంతుని మాట తీరి శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తన వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. సన్యాసరూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. సుగ్రీవుని భార్యను అపహరించిన వాలికి తప్పక వధిస్తానని శ్రీరాముడు మాట ఇచ్చాడు. శ్రీరాముడు శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సుగ్రీవుడు. వాలితో వైరం వచ్చిన గత కథను శ్రీరాముడు చెవిన వేశాడు సుగ్రీవుడు. మరి ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మాయావి చేతిలో వాలి చనిపోయాడు అనుకుని బండతో బెలద్వారాన్ని మూశాడు సుగ్రీవుడు. మంత్రులు సుగ్రీవుని బలవంతంగా కిష్కింధకు రాజుని చేశారు. వాలి సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేయడమే కాకుండా అతని భార్యను అపహరించాడు. సుగ్రీవుడు ప్రాణభయంతో ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాడు. మరి శ్రీరాముని బలమేంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా నాగకేసర పూలత, ఇది గుర్తుంచుకోండి, నాగకేసర పూలతను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు రాముడు. నాగకేసర పూలత అది గుర్తుంచుకోవాలండి, ఇది కీ పాయింట్ ఇక్కడ. మరి శ్రీరాముడు విష సర్పంతో సమానమైన బాణాన్ని వాలి మీదకు వదిలాడు. మరి ఉత్తముడని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావని వాలి శ్రీరాముని అడిగాడు. మరి తమ్ముడు భార్యని చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల వాలికి మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు. ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు. తార అంగదుల బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పచెప్పాడు. మరి కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషక్తులయ్యారు. సుగ్రీవుడు సీతాన్వేషణకు ప్రయత్నాలు మొదలు పెట్టాడని తార లక్ష్మణునికి తెలిపింది. సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. సీత జాడను తెలుసుకోవడం,
రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యమో అన్నాడు శ్రీరాముడు. దక్షిణ దిక్కుకి అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైనటువంటి ప్రముఖులతో కూడిన సేనను పంపాడు సుగ్రీవుడు. సీతాన్వేషణం సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడు నమ్మకం. తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. బాగా అలసిపోయిన వానరులను ఆకలి దప్పికలు పట్టి పిడుస్తున్నాయి. స్వయం ప్రభ, ఇక్కడ గుర్తుంచుకోండి, స్వయం ప్రభ అనే యోగిని అనుగ్రహంతో వానరులు ఆకలి దప్పులను తీర్చుకున్నారు. స్వయం ప్రభ. సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు. వానర వీరులు బల పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందన్న నిర్ణయానికి వచ్చారు. జాంబవంతును హనుమంతుని చేరి అతని శక్తియుక్తులు ఎంతటివో తెలుపుతూ ప్రేరేపించడు. సో హనుమంతుడిని ప్రేరేపించింది ఎవరు అంటే జాంబవంతుడు. మహాసముద్రాలను అవలీలగా దాటగల శక్తి, ఆత్మశక్తిని పొందాడు హనుమంతుడు. తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని, మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు. నెక్స్ట్ అండి సుందరకాండ అండి. మహాబలుడైనటువంటి మారుతి అంటే హనుమంతుడు సూర్యునికి, చంద్రునికి, మహేంద్రునికి, వాయువుకి, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించారు. ఎవరెవరికి నమస్కరించారని అడుగుతారండి. శ్రీరామ కార్యానికి వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. త్రికూట పర్వతం మీద ఉన్న లంకకు చేరాడు హనుమంతుడు. త్రికూట పర్వతం అండి. రాత్రి కాగానే పిల్లి ప్రయాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని హనుమంతుడు లంకలోకి ప్రవేశించాడు. లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుడిని బలంగా కొట్టింది. లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైనటువంటి ఇండ్లను చూశాడు. అక్కడ సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు. సీతాదేవిని చూడగానే హనుమంతుడు కన్నుల నుండి ఆనందదాక్షువులు రాలాయి. సీత దగ్గరికి వచ్చి నయాన భయాన సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అంతవరకు నిద్రించినటువంటి త్రిజట అప్పుడే మేల్కొని రాక్షస స్త్రీలను ఆదలించింది. మరి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకనాలు తోచాయి. సీతాదేవికి వినబడేటట్లు హనుమంతుడు రామకథను వర్ణించాడు. సీత చిట్టి మీద ఉన్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు. సీత కోరిక పైన హనుమంతుడు శ్రీరాముడు రూపగుణాలను వివరించాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధించాడు. ఇంద్రజిత్తుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధించాడు. హనుమంతుడిని తోకకు నిప్పంటించి లంకంతా కలియ తిప్పమన్నాడు రావణుడు. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు. సీత ఇచ్చిన చూడామణిని శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు. ఇది నెక్స్ట్ యుద్ధకాండ. మరి శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు. లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు. శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదని విభీషణుడు రావణుడితో అన్నాడు. మరి రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. విభీషణుడు 2 గడియల్లో రామలక్ష్మణులున్న చోటుకి 4 అనుచరులతో చేరాడు. మరి సముద్రుని దాటే ఉపాయం ఏమిటని
సుగ్రీవుడిని ప్రశ్నించాడు శ్రీరాముడు. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు. 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం 5 రోజుల్లో పూర్తయింది. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని విభాగాలుగా విభజించాడు. శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు. సువేల పర్వతాన్ని రావణుని దగ్గరికి అంగదుడిని రాయబారిగా పంపాడు శ్రీరాముడు. ఎవరిని? అంగదుడిని. మరి అంగదుని చేతిలో రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుడు ఓడిపోయారు. ఎవరి చేతిలో ఓడిపోయాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరి దగ్గర పంపాడు రాయబారానికి, ఇవన్నీ కూడా. మరి నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను చేత చూసింది. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి ఎదలో నాటుకుంది. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమాన భారం లక్ష్మణుడిని ఒకచోట కూర్చొనియడం లేదు. శ్రీరాముడు బాణదాటికి కుంభకర్ణుడి తల లంకలో పడింది. రావణ కుమారుడైనటువంటి అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. తమ్ముణ్ణి కొడుకుని పోగొట్టుకొని తల్లడిల్లుతున్నటువంటి రావణుని ఇంద్రజిత్తు ఓదార్చాడు. రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుల్లా విజృంభిస్తున్నాడు. శ్రీరాముడు విలువిద్య పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. శ్రీరాముడు బాణాల తాకుడికి రావణుడి తలలు నేల రాలుతున్నాయి. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుడిని అంతమొందించాడు. విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుని లంకారాజుగా పట్టాభిషక్తుని చేశాడు. విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరికి చేర్చాడు. సీతను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అగ్నిశీలం గొప్పదని ముల్లోకాలకు చాటడానికే అగ్ని ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. భరతుడిని యువరాజుగా చేశారు. 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. ఎంత అండి? 11,000 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఆ రామాయణంలో ఉన్నటువంటి పాత్రల స్వభావాలు ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ది నారదుడు. బ్రహ్మ యొక్క మానసపుత్రుడు ఎవరు? నారదుడు. దేవర్షి అంటామండి. రామాయణ కథను వాల్మీకి ఉపదేశించింది నారదుడు. త్రిలోక సంచారి, నిరంతరం నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాడు. లోక కళ్యాణం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. రామాయణ కథా రచనకు మూల పురుషుడు నారదుడు. రెండవది వాల్మీకి. ముని శ్రేష్ఠుడు, విషయ జిజ్ఞాస కలవాడు, ప్రకృతి అందాలకు పరవశించే స్వభావం కలవాడు. క్రౌంచు పక్షుల హృదయ విదాకర దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు తెలిసినవాడు. బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల రామాయణ రచనకు పూర్తి చేశాడు. నెక్స్ట్ దశరథ మహారాజు. కోసల దేశానికి రాజు. మహాబల పరాక్రమవంతుడు. ప్రజలను కన్నబిడ్డల వల్లే చూసుకునేవాడు. సంతానం కోసం ప్రతిపించాడు. పుత్రకామేష్టి యాగం చేసి 3 భార్యల వల్ల 4 పిల్లలను పొందాడు. కైకేయి ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి కారణకాయుడయ్యాడు. శ్రీరాముని ఏడబాటుతో బెంగపెట్టుకొని మరణించాడండి. ఇది శ్రీరాముడు. దశరథ మహారాజుని యొక్క పెద్ద కుమారుడు. రూపంలో గుణవంతుల్లో శ్రేష్ఠుడు, మహావీరుడు, వినయశీలి. మరి ఇదంతా మనందరికీ తెలిసిందే.
శత్రువైనటువంటి మారీచుని చేత కూడా పొగడబడిన వాడు ఎవరంటే శ్రీరాముడు. లక్ష్మణుడు దశరథ మహారాజుకు సుమిత్ర యందు జన్మించిన వాడు ఎవరంటే లక్ష్మణుడు. మరి రావణుడితో పాటు అరణ్యవాసానికి బయలుదేరాడు. అన్నాబదుల సేవకు తన జీవితాన్ని అంకితం చేశాడు. వదినైన సీతను తల్లిగా భావించి గౌరవించాడు. భరతుడు దశరథుడు కైకేయి యొక్క కుమారుడు భరతుడు, శ్రీరాముడు సోదరుడు. శ్రీరాముని అరణ్యవాసానికి కారణమైందనే నెపంతో తన తల్లి అయినటువంటి కైకేయిని దూషించాడు. మరి అన్నగారి మీద గౌరవభావంతో అతని పాదుకలకు పట్టాభిషేకం చేసి రాజ్యపాలన చేశాడు. మరి సీత ఆమె మిథిలా నగర ప్రభువు అయినటువంటి జనక మహారాజుకు నాగటి చాలుతో దొరికిన కుమార్తె, మహాపతివ్రత. స్వయంవరంలో శివధనుస్సును విరిచిన రాముడిని వివాహం చేసుకుంది. ఇవన్నీ తెలిసిందే. విశ్వామిత్రుడు గాది యొక్క కుమారుడు విశ్వామిత్రుడు అండి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఇది. గాది యొక్క కుమారుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, మహాతపశ్శాలి. యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళారు. రామలక్ష్మణులకు అతిబల విద్యలను బోధించాడు. రాముని చేత అహల్యకు శాప విమోచనం కలిగించేవాడు విశ్వామిత్రుడు. నెక్స్ట్ జనకుడు. ఇతడు మిథిలా నగరానికి ప్రభు ఎవరు? జనక మహర్షి. నాగటి చాలులో దొరికిన సీతను అల్లారుముద్దుగా పెంచాడు. మరి తమ వంశపారంపర్యంగా లభించిన శివధనుసును జాగ్రత్తగా రక్షించాడు. ఇదంతా మనకందరికీ తెలిసిందే. భగీరథుడు ఇతడు సూర్యవంశపు రాజు భగీరథుడు అండి. సూర్యవంశపు రాజు ఎవరు? భగీరథుడు. దిలీపుని కుమారుడు ఎవరు? భగీరథుడు. ఇక్కడ నుంచి కొన్ని పాత్రలు తెలియదండి మనకి, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సూర్యవంశపు రాజు భగీరథుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు. బూడిద కుప్పలుగా పడి ఉన్న తమ పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడం కోసం ఆకాశంలో ఉన్న గంగానదిని భూలోకానికి దింపిన మహనీయుడు భగీరథుడు. ఎన్ని కష్టాలైనా భరిస్తూ అనుకున్న పనిని సాధించే వరకు పట్టిన పట్టు వదలనివాడు భగీరథుడు. పరశురాముడు అండి. ఇతడు జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు అండి. 21 సార్లు భూప్రదక్షిణ చేసి ఎంతోమంది రాజులను చంపాడండి ఈ పరశురాముడు. రాముడు శివధనుసును వంచిన విషయం తెలుసుకొని తన దగ్గరున్న విష్ణు ధనుస్సును కూడా ఎక్కుపెట్టాలని సవారు విసిరాడు. మరి రాముడు విష్ణు ధనుస్సును కూడా ఎక్కుపెట్టడంతో ఓటమి అంగీకరించి హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అండి కైకేయి రాజు కూతురు కైకేయి. యుద్ధ విద్యలు కూడా తెలుసు. నెక్స్ట్ ఋష్యశృంగుడు. ఈయన విభాండక మహర్షి కొడుకు. ఎవరు? ఋష్యశృంగుడు. సాక్షాత్తు దైవస్వరూపుడు. దశరథుని కుమార్తె శాంతను వివాహం చేసుకున్నవాడు ఋష్యశృంగుడు. దశరథుని చేత పుత్రకామేష్టి యాగం చేయించాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయి. నెక్స్ట్ మందర. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణ్యపు దాసి. ఇతరుల సంతోషం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునే స్వభావం కలది మందర. శ్రీరాముని వనవాసానికి పంపి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు చూడమని కైకేయి మనసు మార్చింది. చెప్పుడు మాటలు వినే చెప్పే స్వభావం కలది. సీతారాముల వనవాసానికి పరోక్షంగా కారకురాలైంది ఈమె. నెక్స్ట్ గుహుడు. గంగానది తీరంలో గుహుడు అండి. గంగానది తీరంలో ఉన్న శృంగేరి బేరీపురానికి రాజు గుహుడు. శృంగబేరీపురం. శ్రీరామ భక్తుడు. వనవాసానికి వెళుతున్న సీతారామ లక్ష్మణులు నావలో గంగానదిని దాటించాడు. అన్నను వెతుకుతూ వచ్చినటువంటి భరతునికి రాముని వివరాలు తెలిపాడు. నెక్స్ట్ జటాయువు అండి. ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. దశరథునికి మిత్రుడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకువెడుతుంటే ఎదిరించి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీరామునికి జరిగిన విషయాన్ని వివరించి అతని చేతిలో కన్నుమూశాడు. శ్రీరాముడు జటాయువుకు
శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు జరిపించాడు. నెక్స్ట్ కబంధుడు అండి, ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు కబంధుడు. ఇతడికి కడుపు భాగంలో ముఖం ఉంటుంది, కన్ను ఉంటాయి. ఆ రాక్షసుడి పేరు కబంధుడు. ఇతని చేతిలో చిక్కితే ఎవరిని తప్పించుకోలేరు. రామదర్శనంతో శాప విమోచనం పొంది సీతాదేవిని వెతకడంతో సుగ్రీవుని స్నేహం ఉపయోగపడుతుందని దారిని చూపించాడు. నెక్స్ట్ మారీచుడు. మారీచుడు తాటకి అనే రాక్షసి కుమారుడు మారీచుడు. విశ్వామిత్ర యాగాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు రాముని బాణానికి స్పృహ కోల్పోయాడు. సీతను అపహరించడం మంచిది కాదని రావణుడికి హితబోధ చేశాడు. మూర్ఖుడైన రావణుడి చేతిలో చావడం కన్నా రాముని చేతిలో చావడం మేలు కనుక్కున్నాడు. బంగారు లేడుగా మారి సీతను అపహరించడానికి రావణుడికి సహకరించాడు. శబరి. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు. శ్రీరాముని దర్శనంతో ఆమె తనువు చాలించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. పంపా తీరంలో దొరికే పండ్లను భక్తితో స్వామికి సమర్పించింది. శ్రీరాముడు అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి పుణ్యలోకాలకు చేరింది. నెక్స్ట్ సుగ్రీవుడు అండి, వానర రాజు అయినటువంటి వాలి యొక్క తమ్ముడు సుగ్రీవుడు. అన్నకు భయపడి ఋష్యమూక పర్వతం మీద ఉండేవాడు. రాజనీతి బాగా తెలిసినవాడు. అగ్నిసాక్షిగా రామునితో స్నేహం చేశాడు. రాముని చేత వాల్మీకిని చంపించి కిష్కింధకు రాజు అయ్యాడు. సీతను వెతకడంలో రామునికి సహకరించాడు. మిత్రధర్మాన్ని చక్కగా నిర్వర్తించాడు. హనుమంతుడు. వాయుదేవుడి అనుగ్రహం వల్ల అంజనీదేవునికి జన్మించిన వాడే ఈ హనుమంతుడు. వానర వీరుడు, సుగ్రీవుని మంత్రి, శ్రీరామ భక్తుడు, మహాబలవంతుడు. విషయాన్ని వివరించి చెప్పడంలో నేర్పగలవాడు. సుగ్రీవునకు రామలక్ష్మణులతో స్నేహం కుదిర్చినవాడు. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు లంకా నగరాన్ని చేరి సీతమ్మ జాడను కనిపెట్టినవాడు. వాలి కిష్కింధ రాజ్యానికి రాజు. సుగ్రీవునికి అన్యాయ మలవంతుడు. తమ్ముడైనటువంటి సుగ్రీవుడు ద్రోహం చేశాడని భావించి అతడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. సుగ్రీవుని భార్యను చెడబట్టాడు. మరి శ్రీరాముని చేతిలో మరణించాడు. చనిపోయే సమయంలో తన తప్పును తెలుసుకున్నాడు. నెక్స్ట్ త్రిజట. రావణుని తమ్ముడైన విభీషణుడు కూతురు త్రిజట. రాక్షస స్త్రీ అయినా కూడా జాలిగుణం కలది. సీతాదేవిని ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షస స్త్రీలను అదలించింది. రాముడు లంకా నగరాన్ని గెలిచినట్లు, రావణుడు మరణించినట్లు తనకు కల వచ్చిందని చెప్పి సీతకు ధైర్యాన్ని చెప్పింది. తన దైన్యాన్ని తలుచుకొని బాధపడుతూ సీతకు అండగా నిలిచింది. నెక్స్ట్ శూర్పణఖ. ఈమె రాక్షస రాజు అయినటువంటి రావణుని చెల్లెలు. దుష్టురాలైనటువంటి ఒక రాక్షస స్త్రీ. శ్రీరామునికి ఆనందానికి మోహించి తనను పెళ్లి చేసుకోవాలనుకున్నది. రాముని ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు. ప్రతీకారంతో సీతకు నీవే తగిన భర్తవని రావణుని రెచ్చగొట్టి రామరావణ యుద్ధానికి కారణమైంది శూర్పణఖ. అంగదుడు. ఇతర వానర రాజు అయినటువంటి వాలి కుమారుడు అంగదుడు. సీతను వెతుకుతూ దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానర సైన్యానికి నాయకత్వం వహించాడు. రావణుని దగ్గరికి రాయబారిగా వెళ్ళి సీతను అప్పగించకపోతే మరణం తప్పదని హెచ్చరించాడు అంగదుడు. రామరావణ యుద్ధంలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తుని ఓడించాడు. నెక్స్ట్ రావణుడు అండి, ఇతడు లంకా నగరానికి రాజు. కైకేయి మిత్రవసుల కుమారుడు. కైకసి మిశ్రవసుల కుమారుడు. పరమ శివభక్తుడు. సకల శాస్త్రాలు తెలిసినవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల ముల్లోకాలను అల్లకొల్లోలం చేశాడు. శూర్పణఖ చెప్పిన మాటలు విని సీతను అపహరించి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. తన చెడు ఆలోచనలతో తమ్ముడైన విభీషణుని కూడా దూరం చేసుకున్నాడు. చివరికి యుద్ధంలో రావణి చేతిలో మరణించాడు. విభీషణుడు.
లంకాధిపతి అయినటువంటి రావణుని తమ్ముడండి. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు. రావణుడు సీతాదేవిని అపహరించేందుకు రావడం తప్పని చెప్పిన ధర్మాత్ముడు. అధర్మాన్ని సహించలేక అన్నయ్య అయిన రాముని విడిచి రాముని దగ్గరకు వచ్చి చేరాడు. రామరావణ యుద్ధంలో రామునికి లంకానగర రహస్యాలను చెప్పి సహకరించాడు. రావణ సంహారం తర్వాత లంకా నగరానికి రాజయ్యాడు విభీషణుడు. చివరిగా ఇంద్రజిత్తు అండి. లంకాధిపతి అయినటువంటి రావణుని యొక్క పెద్ద కుమారుడు ఇంద్రజిత్తుడు. అతని అసలు పేరు ఇంద్రజిత్తుడికి అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అని పేరు వచ్చిందండి. నాగాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను మూర్చపోయేటట్లు చేశాడు. శత్రువుల మనోబలాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో యుద్ధంలో మాయాసీతను సంహరించాడు. లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. ఇదండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.